గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్. ఇది వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేశాను. సో ఇది వచ్చేసి జీరో వాటర్. నేను ఎవ్రీడే మార్నింగ్ రెగ్యులర్గా తీసుకుంటాను. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని విన్నా. అండ్ ఫ్యాట్ లాస్కి మాత్రం ఇది ఒక మ్యాజిక్ డ్రింక్ అనుకోవచ్చు. నాకైతే నా వెయిట్ లాస్లో చాలా యూస్ అయింది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేసి చూడండి. సో ఆ రోజు సాటర్డే అని చెప్పాను కదా, మా మామయ్య సంవత్సరికం వెనస్డే చేశాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మే 11th మా మామయ్య ఎక్స్పైర్ అయ్యారు. సో ఈ ఇయర్ మే 29th మా మామయ్య సంవత్సరికం చేశాం. సో వెనస్డే సంవత్సరికం చేశాం కాబట్టి సో దాని తర్వాత వచ్చిన సాటర్డేకి దేవుని ఫొటోస్ అండ్ ఐడల్స్ కడిగి మిల్క్, హనీ అండ్ వాటర్తో అభిషేకం చేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోమన్నారు. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు మా అత్తయ్య నాకు ఇబ్బంది కాకుండా ఫొటోస్ అండ్ ఐడల్స్ని కడిగి పెట్టింది. మా అత్తయ్య అయితే చాలా సపోర్టివ్. నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు. అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను అత్తను కోడలు అనే యాటిట్యూడ్ కానీ డిఫరెన్స్ కానీ అస్సలు చూపించరు. సో మేము చాలా బాగుంటాం, నన్ను చాలా బాగా చూసుకుంటారు. నో దిష్టి ప్లీజ్, జస్ట్ కిడ్డింగ్ అంతే. సో ఇక్కడ వచ్చేసి తను అన్ని అందిస్తూ ఉంటే నేను పైన సెట్ చేస్తున్నాను. మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ఇవన్నీ కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇదండి మా ఇంటి చిన్న పూజ రూమ్ సెటప్. పూజ అయ్యే వరకు 9:30 అలా అయింది. సో దేవుని పూజ అయితే అయింది, ఇప్పుడు పేట్ పూజ చేయాలిగా. సో దానికోసం టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇవాళ ఉప్మా చేశాను. మీలో ఎంతమందికి ఇష్టం ఉప్మా? నాకు ఇదివరకు అయితే ఇష్టం ఉండేది, ఇప్పుడు ఎందుకో తెలియదు ఇంట్రెస్ట్ పోయింది. సో ఆఫ్టర్నూన్ 12 అలా అయింది. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను లంచ్కి. మీన్వైల్ రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశా. అందరు అనుకుంటారు ఈ పిల్ల కుకింగ్లో వీక్ అని, బట్ నేను అస్సలు కాదు, నేను చాలా బాగా కుక్ చేస్తా. సో లంచ్ చేసేసాక ఏదో ఎడిటింగ్ వర్క్ ఉంటే ఫినిష్ చేసుకునే వరకు 4 అయింది. మేము ఏ రోజు ఇంట్లో పూజ చేసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా వచ్చిద్ది మా ఇంటికి. మా శశి వాళ్ళ నాన్నమ్మ నేను ఎలా చూపిస్తే అలా చేస్తుంది. నెక్స్ట్ ఒక క్లిప్పింగ్ యాడ్ చేశాను, డోంట్ స్కిప్ ఇట్. చాలా ఫన్నీగా ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకండి.
మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. సో ఈవినింగ్ అలా టైం పాస్ చేసే వరకు 6 అయిపోయింది. అప్పటికే మా ఇంట్లో బొబ్బర్లు సోక్ చేసిన ఉండే, వెదర్ బాగుంది కదా అని సో వాటిని గ్రైండ్ చేసి వడలు చేసుకుందాం అనుకుంటే అన్ఫార్చునేట్లీ మా మిక్సీ పాడైంది. అయితే మనం ఊరుకుంటామా, రుబ్బి అయినా చేసుకుందామని రుబ్బడం స్టార్ట్ చేసాం. వడలైతే చాలా బాగా వచ్చాయి. నేను ఈ టైప్ వడలు తినడం ఫస్ట్ టైం. మీకు ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే చెప్పండి, మళ్ళీ అత్తయ్య చేసినప్పుడు మొత్తం షూట్ చేస్తా. అలా యమ్మీ ఫుడ్ తో డిన్నర్ కంప్లీట్ చేసాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవికా రెడ్డి.